ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. సుమారుగా ఇరాన్కి అనుకూలంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా సుమారుగా 21 దేశాలు ఏకమయ్యాయి. అయితే ఈ మీటింగ్ కూడా జరిగింది. ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ చేశారు 21 దేశాలు. 2 రోజుల క్రితమే ఈ మీటింగ్ జరిగింది. ఫారెన్ అఫైర్స్ మినిస్టర్, అన్ని దేశాలకు సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ అందరూ కూడా భేటీ అయ్యారు. కానీ చాలా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి ఒక లెటర్ విడుదలైంది. ఆ లెటర్ ఆధారితంగానే ఈ విషయం బయటికి పొక్కింది. సో 21 దేశాలు ఇరాన్కి మద్దతుగా నిలబడ్డాయి. 21 దేశాలకు సంబంధించి ఆ పేరు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంట్లో అరబ్, ఆఫ్రికన్ అండ్ ఇస్లామిక్ దేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ యుద్ధం నేపథ్యంలో వారంతా కూడా భేటీ అయినట్టు తెలుస్తోంది. దాంట్లో మిడిల్ ఈస్ట్ జోన్ ఫ్రీ ఫర్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ అదర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ని న్యూక్లియర్ వెపన్స్ నుంచి, అదర్ మాస్ డిస్ట్రక్షన్స్ నుంచి ఫ్రీగా చేయాలి, దాని ఒక స్వతంత్రంగా చేయాలని ఒక ఆలోచనతో వారంతా ఏకమైనట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ మాత్రమే ఒకే ఒక్క దేశం నాన్ ప్రిలిఫరేషన్ ట్రిటీ ఎన్పిటి పైన సంతకం చేయకుండా ఉంది. అయితే ఇరాన్ సంతకం చేసింది, కానీ తాము ఎప్పుడైనా ఆ ట్రిటీ నుంచి బయటికి వైదొలుగొచ్చేటువంటి ఒక ఆలోచనతో ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని వాడుతానని చెప్తోంది. కానీ ఇజ్రాయెల్ సంతకం చేయలేదు. ఇరాన్ ప్రయోగించదు మాకు నమ్మకం అని, కానీ ఇజ్రాయెల్ ప్రయోగిస్తోంది, చాలా దాష్టికంగా ప్రవర్తిస్తోందని చెప్పి 21 దేశాలు చెప్తున్నాయి. ఇంతకీ ఆ 21 దేశాలు ఏంటి అంటే కనుక ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ. ఒకసారి మీకు మ్యాప్ ప్లే చేస్తాను, ఒకసారి పీసీఆర్ మ్యాప్ ప్లే చేయండి. ఎస్, రైట్ సైడ్ బాక్స్లో ఒకసారి ఆ మ్యాప్ గమనించండి, మ్యాప్ని హోల్డ్ చేయండి. దాంట్లో చూడండి ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ, ఖతర్, జోర్డాన్, యుఏఈ, పాకిస్తాన్, బహ్రెయిన్, అల్జీరియా, మౌరిటానియా, లిబియా, ఇరాక్, కువైట్, ఓమన్, సుడాన్, సోమాలియా, డిస్బోటి, కోమరోస్, గాంబియా, చాడ్ అండ్ బ్రునెయి. ఈ 21 దేశాలు ఇరాన్ వైపు వెళ్ళబడుతున్నాయి. వారంతా కోరుకుంటున్నది ఒకటే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ న్యూక్లియర్ ఫ్రీగా, అట్ ది సేమ్ టైం మాస్ డిస్ట్రక్షన్ విత్ అదర్ వెపన్స్. ఇటన్నిటి విషయంలో అసలు యుద్ధం జరగకూడదు, న్యూక్లియర్ ప్రయోగం జరగకూడదు, ఏ ఇతర వెపన్స్ అయినా ఉపయోగించి అక్కడ మారణ హోమం సృష్టించకూడదు. ఇది వాళ్ళు కోరుకునేది. సో ఈ లక్ష్యంగానే 2 రోజుల క్రితం అంటే జూన్ 17న వీరంతా కూడా ఏకమైనట్టు తెలుస్తోంది. వీరంతా కూడా ఒక మీటింగ్కి హాజరయ్యారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని కూడా వెల్లడించింది మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ పాకిస్తాన్. పాకిస్తాన్ నుంచి ఆ లెటర్ విడుదలైంది.